హుస్నాబాద్ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మహిళల ఆధ్వర్యంలో అఖండ హనుమాన్ చాలీసా పారాయణం ఏర్పాటు చేశారు. హుస్నాబాద్ పట్టణంలోని పాటిమీది ఆంజనేయ స్వామివారి ఆలయంలో భార్గవాపురం మహిళల ఆధ్వర్యంలో అఖండ హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. గత సంవత్సరం స్వామివారి ప్రేరణతో హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభించామని, ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామివారి ఆలయంలో వీలైనంత మంది సభ్యుల ఆధ్వర్యంలో 5 సార్లు అఖండ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నామని, హనుమాన్ చాలీసా చదవడం వల్ల ముక్కోటి దేవతలను పూజించినట్లే అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. హుస్నాబాద్ పట్టణంలో సంవత్సరం కింద సీతారామ ఆంజనేయ స్వామి మరి ఎందుకో సంకల్పంతో హనుమాన్ చాలీసా చేయాలని ఆ స్వామి నాలో ఆ సంకల్పం చేయించాడు సంవత్సరం కింద. అది అలాగే మంగళవారం 5గురితోటి 10 మందితోటి స్టార్ట్ అయ్యి ఇంత వరటింతాయి అన్నట్టుగా మరి అది ఒక వానర సైన్యంలాగా ప్రతి మంగళవారం 100కు లోపు భక్తులంతా చేరి ప్రతి గుళ్ళో 5 సార్లు పారాయణ చేయడం జరిగింది. దాని సందర్భంగా మరి ప్రథమ వార్షికోత్సవం లాగా అర్ధ అఖండ భజన పారాయణం చేయాలని భక్తుల సంకల్పంతో మరి ఏ గుళ్ళో పెడదాము హుస్నాబాద్లో అంటే పాటిమీద ఆంజనేయ గుళ్ళో పెట్టి పారాయణం చేస్తున్నాము. ఇదే విధంగా కూడా తప్పకుండా మంగళవారం కొనసాగుతుంది. అది బర్త్డేలు కానీ మ్యారేజ్ డేలు కానీ కొనసాగిస్తాము కూడా. మరి దానికి కూడా ఒక కమిటీ వేయాలి అనుకున్నాము. ఇందాక హుస్నాబాద్ పట్టణ మహిళలు అని పెట్టుకున్నాం మేము. మరి దానికి కూడా ఒక కమిటీ ఉంటే బాగుంటుంది అని అనుకొని మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న తాడ మాధవి గారిని అధ్యక్షురాలుగా చేస్తున్నాను. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. ప్రధాన కార్యదర్శిగా కొండూరు దేవి గారిని చేస్తున్నాము. కోశాధికారిగా మాశెట్టి రాణి గారిని చేస్తున్నాము. మరి నాకు చాలా సంతోషం. ఆ ముగ్గురు ముందుకొచ్చి మరి వారి అభిప్రాయాలను కూడా చెప్పాలని కోరుకుంటున్నాను. మరి ఇదే విధంగా వీళ్ళు ముగ్గురు వీళ్ళ నెత్తి మీద భుజం మీద వేసుకొని తప్పకుండా నడిపియాలని కోరుకుంటూ మరి ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన అందరికీ చేతులు ఇచ్చి నమస్కారం ఇస్తూ జై శ్రీరామ్.